జేఎంజే న్యూస్ కి స్వాగతం. నా పేరు శిరీష. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పేద ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధి లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. ఒంగోలు నగరంలోని పాత గుంటూరు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ది చెన్నై షాపింగ్ మాల్ ను ప్రారంభించిన ప్రముఖ సినీ తార కీర్తి సురేష్. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా ఉందన్న కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా పరిశీలకులు గౌడ్ సత్యేంద్రబాబు. పేద ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధి లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. సబ్కీ యోజన సబ్కా వికాస్ కార్యక్రమం కింద బుధవారం కొండపి నియోజకవర్గం మర్రిపూడి గ్రామ పంచాయతీలో జరిగిన ప్రత్యేక గ్రామ సభలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాన్ని, మెడికల్ క్యాంపును సందర్శించారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సబ్కీ యోజన సబ్కా వికాస్ కార్యక్రమం కింద మర్రిపూడి గ్రామ పంచాయతీని ఎంపిక చేయడం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎంపిక వలన మర్రిపూడి గ్రామ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. మర్రిపూడి గ్రామ ఎస్సీ కాలనీకి 15 లక్షలు, రాజుపాలెం గంగపాలెంకు 15 లక్షలు, సిమెంట్ రోడ్లు, కాలువల నిర్మాణానికి మంజూరు చేయడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా కొండమీద లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సిమెంట్ రోడ్ నిర్మాణానికి 50 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. త్వరలో పనులు పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన ఈ 4 నెలల కాలంలోనే కేవలం మర్రిపూడి గ్రామానికి 80 లక్షల రూపాయలు మంజూరు చేయడం పట్ల సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ఉన్న ప్రభుత్వమని మంత్రి తెలిపారు. ఈ నియోజకవర్గ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు 18 కోట్ల రూపాయలు మంజూరు కావడం జరిగిందని అన్నారు. 75 సంవత్సరాలు పైబడిన పెద్దవారందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఈ గ్రామ అభివృద్ధికి వారి అనుభవాలను, సలహాలను తీసుకోవడమే ఈ ప్రత్యేక గ్రామ సభ లక్ష్యమని మంత్రి తెలిపారు. सामाजिक सुरक्षा और पर्यावरण सहित 9 महत्वपूर्ण विषय शामिल हैं। सबका प्रयास से सिद्ध होने वाला है। इसमें लोकतंत्र की सबसे जमीनी इकाई సార్ కొంచెం క్యాన్ పట్టుకుంటారు సార్, మగ్గు తీయండి సార్, మగ్గు తీయండి సార్, సార్ మగ్గు తీయండి సార్, సార్ సార్ మగ్గు తీయండి. ఓకే ఓకే మాకు सामाजिक सुरक्षा
మన ప్రభుత్వం ఉంది, వాళ్ళతో అనుకూలిస్తూ మనం వాళ్ళు మనకు సహకరిస్తూ మనం అనుకూలంగా వెళ్ళాలని నా ప్రార్థన. అందువల్ల సహకారం కొనసాగించాలి. మంచి మనకు విద్య కావాలి. Equality of all to all people. It would be a place where there is no discrimination for any type. Now I share my vision of AP 2047 in sectors wise like education, caste discrimination, employment opportunities, health and fitness. First, my vision of AP in 2047. The AP of my vision in where women are safe and walk freely on road. Also, it will be a place equality of freedom to all and everyone. It could be a place where there is no discrimination of color, caste, gender, social or economic status and race. Next, education. Government work to promote education, but there are many people who do not realize its true importance. My vision of AP in 2047 will be a place there is education will be mandatory for all. Next, caste discrimination. We get independence in 1947. Still, we are not able to get complete independence from caste, religion, and creed discrimination. My vision for AP in 2047 will be a place there is no discrimination for any type. Next, employment opportunities. There are many educated people in India. I must recall to give some suggestions. Now I share my suggestions with you. More airports are built in every district headquarters. International air connect. మేడం గారు జిల్లా ఫస్ట్ మేడం నిన్న కేవలం రాజకీయ స్వాతంత్రమే కాక స్వచ్ఛమైన భారతదేశం మరియు అభివృద్ధిని కూడా ఆకాంక్షించారు. దీనిని స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ను సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ను సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ పూనుతున్నాను. 100 గంటలు మరియు ప్రతి వారానికి 2 గంటలు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను. నా కుటుంబాన్ని, నా పరిసరాలను, నా కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను. ఇందాక మాట్లాడారమ్మా. నవమి గారు మీరు కూడా రండి అమ్మా. బాబు శాలువ కింద పడింది చూడు. మంత్రి గారు ఇక్కడే ఉన్నారు. సర్పంచ్ గారు చూడండి. గురజాల పెద్దయ్య. ఒంగోలు నగరంలోని సీతారామపురంలో గల శ్రీ లాస్యప్రియ స్కూల్లో దసరా పండుగను పురస్కరించుకుని నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం నేత్రపర్వంగా సాగాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు ముందుగా విద్యాలయ ప్రాంగణంలో చూడచక్కని బొమ్మల కొలువును మరియు బతుకమ్మలను ఏర్పాటు చేశారు. అనంతరం విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలను వేడుకగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులు సాంప్రదాయ దుస్తులను ధరించి చేసిన బతుకమ్మ నృత్య ప్రదర్శన వీక్షకులను విశేషంగా అలరించింది. అదేవిధంగా నవదుర్గలుగా విద్యార్థులు చేసిన స్కిట్ ఎంతగానో ఆకట్టుకుందని విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారని సంస్థ కరస్పాండెంట్ శ్రీనివాస్ ప్రసాద్, విద్యాలయ ప్రిన్సిపల్ శాలిని తెలియజేశారు.
బతుకమ్మ దామెర మొక్కల బతుకమ్మ తంగిడు పువ్వుల తరతర మెరిసే ఆడవాడంతా ఓ పూల వనమాయే ప్రతి ఊరు చెరువేమో ఓ పూల తోటాయే గోరుగు పువ్వులు మిలమిల మెరిసే ఆడవాడంతా ఓ పూల వనమాయే ప్రతి ఊరు చెరువేమో ఓ పూల తోటాయే शैलपुत्री च द्वितीयं ब्रह्मचारिणी तृतीयं चन्द्रकण्ठेति कूष्माण्डेति चतुर्थकं पंचमं स्कन्दमातेति षष्ठं कात्यायनीति
सप्तमं कालरात्रि इति महागौरी इति चाष्टमं नवमं सिद्धिदात्री इति नवदुर्गा प्रतीश ఈ సర్వశక్తి ముందే నా నీ ప్రతాపము నీ గుండెను నా త్రిశూలాయుధంతో చీల్చి శాశ్వతంగా నీకు మృత్యు కంటికను మ్రోగించద
ప్రముఖ సినీ తార కీర్తి సురేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సినీ తార కీర్తి సురేష్ మాట్లాడుతూ ఒంగోలు రావడం ఇదే మొదటిసారి అని 20వ చెన్నై షాపింగ్ మాల్ను ప్రారంభించడం శుభపరిణామం అన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా అందమైన చీరలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. త్వరలో మహారాష్ట్రలోని నాందేడ్లో మరో నూతన షాపును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తాను హిందీ, తమిళ్, తెలుగులో మరో 3 చిత్రాలు చేస్తున్నట్లు వెల్లడించారు. లోకశంకరం నిరసికరం తరేదరోదరంబరం పరే భవత్రమక్షరం సమస్తలోకశంకరం నిరస్తైకకుంజరం తరేదరోదరంబరం. ఎక్స్క్యూజ్ మీ, తను మిమ్మల్ని విష్ చేశారు. ఒక్క నిమిషం, వాళ్ళకి ఎలా ఉన్నారు కీర్తి సురేష్ గారు? మరి ఒంగోలు మొత్తం హోరెత్తిపోయేలా ఒకసారి ఓగొట్టొచ్చు కదా వారి కోసం. వినపడలా? మొదటిసారి వస్తున్నా ఒంగోలుకి. చాలా బాగుంది మీ అందరినీ చూడడం. ఏంటి ఎనర్జీ తక్కువ, ఇప్పుడు సూపర్గా ఉంది. సూపర్. సో నేను ఇక్కడ చెన్నై షాపింగ్ మాల్ ఇనాగ్రేషన్కి వచ్చాను. ఇది వాళ్ళ 20th స్టోర్. ఇప్పుడు ఇనాగ్రేట్ చేయబోతున్నాను. ఒకసారి కౌంట్ చేద్దామా? 1 2 4 కౌంట్ చేయండి 5 6 7 8 9 10. The Chennai Shopping Mall brand. Yes, ladies and gentlemen, please stop. Please stop. ఏ ప్రామిస్ చేశారు? ఇలా అంటారని ఒకసారి అనేస్తే అది మీరెందుకు ప్రామిస్ చేశారు? చేస్తాను కదా. సో షోరూమ్ లోకి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్ కీర్తి గారు. భయ కొంచెం అనుకుంటా. కెమెరా అన్న వెనక్కి పెట్టండి. नमस्ते अस्तु लंबोदराय एकदंताय नमो नमः एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो प्रचोदयात्
సాయి ఓకే 35,000 ఇప్పుడు యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ టైం, మొదటిసారి ఒంగోలుకి వచ్చాను. అన్ని పైకి తీయాలి. పట్టు You're at liberty to pick whatever you like. It's your day. మేడం సార్ రెడీగా వీళ్ళు అయిపోయినాక మీరండి లోపల సార్ వెల్వెట్ అమ్మ కొంచెం ఇటు సైడ్ కొంచెం ఒక 2 minutes మేడం సార్ మేడం ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా ఉందని కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా పరిశీలకులు గౌడు సత్యేంద్రబాబు అన్నారు. ఒంగోలు నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో మంచి రోజులు వచ్చాయని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముద్దుబిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రథసారిదిగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వచ్చిందని అన్నారు. ఇండియా కూటమి తరపున రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసేందుకు ముందుకు సాగుతున్నారని, ఆ కలలు త్వరలోనే నెరవేరుతాయని అన్నారు. భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాల కాలంలో పూర్తిగా వైఫల్యాలు చెందిందని, అనేక రకాలుగా ధరలు పెరిగాయని, సామాన్యులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నవంబర్లో రాష్ట్ర సారథి షర్మిలారెడ్డి ప్రకాశం జిల్లా పర్యటించి వెలుగొండ ప్రాజెక్టు, గుండ్లకమ్మ ప్రాజెక్టు పనులు పరిశీలిస్తారని వారు తెలిపారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అన్ని మండలాలకు కమిటీలు, బూత్లు కమిటీలకు కూడా త్వరలోనే నిర్మిస్తామని ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా, కాంగ్రెస్ ఎస్సీ సెల్ కో చైర్మన్ ఉద్దండి మల్లికార్జునరావు, సంతనూతలపాడు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పాలపర్తి విజేష్ రాజ్, బొడ్డు సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి పేరు చెప్తే రాసుకుంటే కొద్దిగా వాయిస్ రికార్డింగ్ ఫోటో తీసుకున్నారా? కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా నూతన అధ్యక్షుడిగా ఎంపిక కాబడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలిసిందే, ఈరోజు ఈ ప్రకాశం జిల్లాకి రాష్ట్ర పార్టీ నుంచి ఇన్ఛార్జిగా, పరిశీలకుడిగా మా ప్రియతమ నాయకురాలు షర్మిలారెడ్డి గారు, మరి యువ నాయకుడు,
రాష్ట్ర యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి మరి యువజన ఉద్యమ నాయకుడు, అలాగే గుజరాత్, గోవా 2 రాష్ట్రాల్లో మరి ఇన్ఛార్జిగా పనిచేసి పార్టీకి ఎన్నో సేవలు అందించినటువంటి మిత్రుడు జంగారెడ్డిగూడెనికి చెందినటువంటి గౌతు ఎన్వి సత్యేంద్ర ప్రసాద్ గారు ఈరోజు మన జిల్లాకి రావడం జరిగింది. వారిని మేము సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం, స్వాగతం చెప్తా ఉన్నాం. మీకు తెలుసు, గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఏ విధంగా మరి ముందుకెళ్తూ ఉందో మీరు చూస్తూ ఉన్నారు. మీడియా మిత్రులుగా మీ అందరికీ తెలుసు, షర్మిలారెడ్డి గారు పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి నుంచి గత సంవత్సర కాలంగా మరి కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలైనటువంటి తెలుగుదేశం పార్టీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, వైసీపీ కానివ్వండి, ప్రధానంగా ఈ 3 పార్టీలు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలతో పాటు జగన్ కూడా ఈరోజు బీజేపీ కొమ్ము కాసినటువంటి పరిస్థితి, బీజేపీ తొత్తుగా వ్యవహరిస్తున్న పరిస్థితి. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అనేటువంటి పరిస్థితి రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎవరు కూడా మరి ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో 11 సీట్లకు పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజల పక్షాన ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎక్కడో బెంగళూరు ప్యాలెస్లో ఆయన నిద్రపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మీకు తెలుసు, నిన్ననే అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు షర్మిలారెడ్డి గారు విశాఖ ఉక్కు సంబంధించినటువంటి కార్మికులు దాదాపు 4290 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని నిర్దాక్షిణ్యంగా తొలగిస్తే షర్మిలారెడ్డి గారు నిన్న వెళ్ళి ఒక అల్టిమేట్ దారం చేసినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఆమె నిన్న మధ్యాహ్నం 1 గంట సమయంలో కార్మికులు ఆందోళన చేస్తున్నటువంటి శిబిరానికి వెళ్ళి, ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట సమయం అయింది, ఈరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి, 4వ తారీఖు మధ్యాహ్నం 1 గంట లోపు మీరు గినక ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు 4290 మంది ఉన్నారో వాళ్ళని గినక విధుల్లోకి తీసుకుపోకపోతే నేను ఇక్కడే నిరాహార దీక్ష చేస్తానని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ అల్టిమేట్ జారీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఆ దెబ్బకి రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి కార్మికులతోటి చర్చలు జరిపి లేబర్ ఆఫీసర్ నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కార్మికుల యొక్క నాయకులతో చర్చలు జరిపి వెంటనే వాళ్ళకి విధుల్లో తీసుకుంటున్నామని చెప్పి చెప్పడం జరిగిందన్న విషయాన్ని కూడా ఈ సంబంధంగా గుర్తు చేస్తాను. ఇది కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయం, ఇది షర్మిలమ్మ సాధించినటువంటి విజయం. దీన్ని గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు వైసీపీ పార్టీ మునిగిపోయే పడవ మీకు తెలుసు. ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈరోజు వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికి మరి విధేయులుగా ఉన్నటువంటి అనేక మంది ఈరోజు మనం ఒకసారి చూసినట్లయితే వాళ్ళు ఈరోజు పార్టీ మారినటువంటి పరిస్థితి. ఈ జిల్లాని ఏలినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి మరి రాజశేఖర రెడ్డి గారి బంధువు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి బంధువు, వైవి సుబ్బారెడ్డి గారికి మరి బావ. అలాంటి వ్యక్తి ఈరోజు వైసీపీని వదిలి, అంటే ఈ జిల్లాలో దాదాపు 25-30 సంవత్సరాల పాటు రాజకీయం చేసినటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి మీ పార్టీని వదిలి వెళ్ళిపోయాడంటే ఈరోజు వైసీపీ పరిస్థితి ఏంటి రాష్ట్రంలో అర్థమైపోతూ ఉంది వాళ్ళందరికీ కూడా. ఇది మునిగిపోయే పడవ. అందుకనే ఎవరికి వాళ్ళు ఆత్మరక్షణలో పడిపోయారు. వాళ్ళను కాపాడుకోవటం కోసం మరి ఇతర పార్టీలోకి జంప్ అయిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. త్వరలోనే వైసీపీ ఖాళీ కాబోతూ ఉంది. దీన్ని మీరు గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అందుకనే అనేక మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రావడానికి ఈరోజు షర్మిలమ్మ గారితో మంత్రాలు జరుపుతూ ఉన్నారు. అలాగే ప్రకాశం జిల్లాలో కూడా అనేక మంది ద్వితీయ శ్రేణి నాయకులు మేము కాంగ్రెస్ పార్టీలో చేరతామని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితులు, మాతోటి చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితులు కూడా మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం. ఇది వాస్తవంగా. అలాగే జిల్లాకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే అనేకమైనటువంటి సమస్యల మీద కాంగ్రెస్ పార్టీ ఒక ప్రణాళికబద్ధంగా ఉద్యమాలు చేయబోతూ ఉంది. ఈ జిల్లాలో పార్టీ నిర్మాణంతో పాటు ప్రజా సమస్యల మీద మీకు తెలుసు, పశ్చిమ ప్రకాశంలో ఎప్పటి నుంచో మనం కోరుకున్నటువంటి ఎలుగొండ ప్రాజెక్టు నిర్మాణం సత్వరమే పూర్తి చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. త్వరలోనే షర్మిలమ్మ గారిని పిలిపించి ఒంగోలు, మార్కాపూర్ కేంద్రంగా ఒక పెద్ద ఎత్తున ఎలుగొండ ప్రాజెక్టు
సత్వరం పూర్తి చేయాలని చెప్పి వెంటనే నీళ్ళు ఇవ్వాలని చెప్పి మేము ఆందోళన చేపట్టబోతా ఉన్నాం. అలాగే ఒంగోలు పాల కేంద్రం మీకు తెలుసు, ఒంగోలు పాల కేంద్రం మరి 1000 కోట్ల రూపాయలు ఇలుగునటువంటి భూములు ఉన్నాయి, దానికి సంబంధించి ఆస్తులు ఉన్నాయి. దాదాపు 100 మంది కార్మికులు దాంట్లో పనిచేస్తూ ఉన్నారు. దాదాపు 1,00,000 కుటుంబాలు మరి ఈ యొక్క ఒంగోలు పాలపొడి ఫ్యాక్టరీని నమ్ముకొని జీవిస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి పాలపొడి ఫ్యాక్టరీని ఈరోజు బొందబెట్టింది ఈ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అలాగే చేసింది, అలా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అదే చేసింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన పాలపొడి ఫ్యాక్టరీ పట్టించుకోవటం లేదు. అందుకని ఈ 2 అంశాల మీద ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేయబోతూ ఉంది భవిష్యత్తులో. ఇటు పశ్చిమ ప్రకాశంలో, ఇటు తూర్పు ప్రకాశంలో ఈ 2 సమస్యల మీద ఉద్యమం చేయబోతూ ఉంది. అలాగే మనం చూసినట్లయితే గుళ్ళకమ్మ ప్రాజెక్టులు గేట్లు కొట్టకపోయాయి. ఆ రోజు తెలుగుదేశం వాళ్ళు మరి మంత్రులు గింతులు అందరూ వచ్చి మాట్లాడిపోయారు. వెంటనే గేట్లు బిగిస్తూ ఉన్నారు. ఇప్పటికి 120 రోజులైంది, గేట్ల పరిస్థితి అతిగతి లేదు. అలాగే సూపర్ 6 పథకం మీకు తెలుసు, మేము అధికారంలో రాగానే మరి ఈ యొక్క సూపర్ 6 పథకాలను అమలు పరుస్తామని చెప్పి గొప్ప గొప్ప మాటలు మాట్లాడారు. ఒక్క పథకమైన అమలు పరిచారు సూపర్ 6 పథకాన్ని ఒకసారి మీరు ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. ఏ ఒక్కటి కూడా, ఎందుకంటే రైతులకి 20,000 ఇస్తూ ఉన్నారు, దాని గురించి పట్టించుకోవాలా. మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం ఉన్నారు, దాని గురించి పట్టించుకోవాలా. అలాగే విద్యార్థులకి ఎవరైతే చదువుకుంటున్నారో ప్రతి ఒక్కరికి మరి 15,000 రూపాయలు అకౌంట్లో వేస్తూ ఉన్నారు. ఎక్కడ విద్యా సంవత్సరం సగం పూర్తి అయిపోయింది. కాలేజీలో పిల్లలకేమో మరి ఫీజులు కట్టించమని చెప్పి వాళ్ళు కాలేజీ యాజమాన్యం గొడవ చేస్తూ ఉన్నారు. గత సంవత్సరం చదువుకున్న విద్యార్థులు ఫీజులు కట్టపోయాక మరి టీసీలు ఇవ్వని చెప్పి వాళ్ళు కాలేజీ యాజమాన్యం భయపిస్తూ ఉన్నారు. ఈరోజు అగమ్యగోచరంగా ఉంది విద్యార్థుల పరిస్థితి. అలాగే మనం చెప్పుకుంటా పోతే ఉచితంగా ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉన్నారు. 3 కాదు, ఒక్కటన్నా ఇచ్చారని అడుగుతూ ఉన్నాం. అలాగే మరి 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళకి మరి సంవత్సరం నెలకి 1,500 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అలాగే నిరుద్యోగులు 20 లక్షల మంది నిరుద్యోగుల్ని మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గొప్ప గొప్ప మాటలు మాట్లాడారు. నిరుద్యోగులకి అది ఇవ్వలేని పక్షంలో 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తూ ఉన్నారు. ఏది 120 రోజులు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది. ఒక్క నిరుద్యోగమైనా మీరు ఇచ్చారా? ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు స్వచ్ఛతా హీ సేవ భారత్ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు గద్దలగుంట రిటైర్డ్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ టీం ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. శుభ్రత, పరిశుభ్రత, పచ్చదనం, పర్యావరణ రక్షణ, పారిశుద్ధ్యంలో భాగంగా గద్దలగుంట రాజీవ్ నగర్ ఎక్స్టెన్షన్లో విశ్రాంత ఉద్యోగులు మరియు సర్వీస్లో ఉన్న ఉద్యోగులు మొక్కలు నాటి ట్రీ గార్డ్స్ అమర్చి వాటి పెంపకం బాధ్యత తీసుకోనున్నారు. ఈ కార్యక్రమంలో గద్దలగుంట రిటైర్డ్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ టీం అధ్యక్షులు దండే వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు చిట్టం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కొల్లా హనుమంతరావు, సంయుక్త కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్, కోశాధికారి ఆరిగ వీరప్రతాప్, కంచర్ల కిరణ్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం గద్దలగుంటలో ఉన్న గాంధీ మహాత్మునికి పూలమాలలు వేసి స్వాతంత్ర సముపార్జనకు మహాత్ముని కృషిని కొనియాడారు. వీడియో తీస్తున్నాను. తీస్తున్నాడుగా. ఏమో ప్రేక్షకులాగా పరిస్థితి. ఓకే. మీరు గాంధీజీ గారి జయంతి సందర్భంగా దేశ ప్రజలకి, ముఖ్యంగా గ్రేట్ సభ్యులకి, గద్దలగొండ గ్రామ ప్రజానీకానందరికీ కూడా ఆర్థిక శుభాకాంక్షలు. గాంధీజీ గారు చెప్పిన మార్గం అంటే అహింస ద్వారానే, శాంతియుత మార్గాల్లో అహింస ద్వారా ఏదైనా సాధించవచ్చు అనే విషయాన్ని గురించి తెలియజేశారు. మనకు ఎదుటివాడి మీద ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు అహింసా మార్గాన్ని, శాంతియుత మార్గాన్ని కానీ, లేదంటే మన యొక్క నిరసనని ఏ విధంగా తెలియజేయాలో ఆ విధంగా తెలియజేసి జైలు బరో అన్నాడు, నంది సత్యాగ్రహం అన్నాడు, విదేశ వస్తు బహిష్కరణ అన్నాడు, విదేశ వస్త్ర బహిష్కరణ అన్నాడు. ఆ విధంగా బ్రిటిష్ వారికి ఎన్నో రకాల నిరసనలు తెలియజేసి చివరికి వాళ్ళు విసుగుబుట్టి ఈ నిరసన కార్యక్రమాలు, శాంతియుత మార్గాలు, అహింసా మార్గాలు ఎక్కువైపోయినాయని, ఈ విధమైన పద్ధతిలో దేశం మొత్తం ప్రజానీకం అంతా కూడా ఏకమై అహింసాయుత మార్గాల్లో దేశ స్వాతంత్రం కోసం
పోరాడారని చివరికి మనల్ని వదులుకొని వెళ్ళిపోయారు. అంటే అంతకుముందు ఎంతోమంది భగత్ సింగ్ లాంటి వాళ్ళు, తర్వాత అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు ఎంతోమంది ఎన్నో రకాలుగా దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేశారు. అందరి యొక్క మార్గం ఒకటే, ఆ మార్గం, ఆ గమ్యం, ఆ సంకల్పం మాత్రం చివరికి దేశాన్ని విదేశస్తుల ద్వారా రక్షింపబడటం. సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యాంగం ఏర్పడిన తర్వాత మనకి రాజ్యాంగం ద్వారా కానీ హక్కులు ఏర్పడి, అదేవిధంగా ప్రజలందరికీ కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో పెరిగేలాగా, అందరికీ కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉండేలాగా మన చట్టాలు కూడా మనం రూపొందించడం జరిగింది. ఆ పద్ధతుల్లోనే మనం ఈరోజు వాడు సంపాదించిన స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్నాం. కాకపోతే మనుషులందరూ ఒక మార్గాన్ని ఎంచుకోవాల్సిన అవసరం. ప్రతి మనిషి ఇంకో వ్యక్తికి సహాయం చేయాలి. గురజాడ అప్పారావు గారు చెప్పినట్టు ప్రతి మనిషి దేశమయ్యగతి పాటుపడినాయి, తన స్వలాభం సొంత మానుకొని ప్రజల కోసం పోరాటానికి చేయండి, సహాయపడండి అని నినాదం ఇచ్చారు. ఆ నినాదంతో ఈరోజు అలాంటి నినాదంలో భాగంగా సమాజానికి సేవ చేసే మార్గంలో భాగంగా గ్రేట్ ఏర్పడింది. ఆ గ్రేటు ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేసింది, ఇంకా కూడా ప్రయాణం కొనసాగుతుంది. ఈ సందర్భంగా అందరికీ కూడా ఆర్థిక శుభాకాంక్షలు తెలియదు. సందర్భంగా గద్దలగుంట రిటైర్డ్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గ్రేట్ ఆధ్వర్యంలో గాంధీజీ గారికి మనం శ్రద్ధాంజలి ఘటించడం. గాంధీజీ గారు ముందు శ్లోకాలు చెప్పినట్టుగానే సత్యం, అహింస, సత్యాగ్రహం అనే ఆయుధాలుగా శాంతి పద్ధతిలో మనకు స్వాతంత్రాన్ని ఆవిష్పెట్టి తిరుగులే నాయకుడిగా ఎదిగి జాతిని సాధించారు. అందుకే ఇవాళ చేసుకుంటా నివాళులు అర్పిస్తూ ఉంది. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో గాంధీజీ బ్రహ్మాండంగా జరుపుకుంటూ ఉంటారు. ఆయన సేవా కార్యక్రమాలు, సంఘ సేవ అంటే చాలా ఇష్టం. అందుకనే ఈరోజు గ్రేట్ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం, పరిశుభ్రత అటువంటి కార్యక్రమాలన్నీ భారత్కి స్వచ్ఛత సేవ అనేటువంటి కార్యక్రమాలను తీసుకోవడం కూడా జరిగింది. అందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి గాంధీ సందర్భంగా జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ అందరికీ ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ సహనం, ఓర్పు వీటికి ప్రతీక గాంధీజీ. ఆ యొక్క గాంధీ నడిపిన మార్గాన సహనంతో, ఓర్పుతోటి ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చు అని మాటలతో కాకుండా ఆచరణలో చేసి చూపించిన మహాత్ముడు గాంధీజీ. అందుకే ఆయనకి మహాత్ముడు అనే ఒక బిరుదు వచ్చింది. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అనే పూర్తి పేరుని కాస్త జాతిపితగా ఆయన పేరుగన్నాడు అంటే దానికి కారణం మహాత్ముని యొక్క లక్షణాలు. ఆ మహాత్ముని యొక్క లక్షణాలే ఆయనకి జాతిపిత. మన యొక్క హిందూ జాతి, భరత జాతికి ఆయన పిత లాంటి వాడు, తండ్రి లాంటి వాడు అనే స్థితి గౌరవ ప్రజలందరూ కూడా ఆయనకి ఇవ్వటం జరిగింది. అందుకు కారణం తన శ్రేయస్సు కంటే, తన వ్యక్తిగత శ్రేయస్సు కంటే ప్రజాశ్రేయస్సే ముఖ్యమని, ప్రజల కొరకు పాటుపడి మంచి కొరకు పాటుపడాలనే సదుద్దేశంతో ఆయన చేసిన, సహనంతో చేసిన ఉద్యమాలన్నీ కూడా మన భారతదేశానికి స్వాతంత్రాన్ని సమకూర్చిపెట్టాయి. ఆ సమకూర్చిపెట్టిన స్వాతంత్రం వలన మనం ఈరోజు స్వతంత్ర ఫలాలన్నీ కూడా మనం అనుభవిస్తూ ఉన్నాం. ఇలాంటి ఫలాలు మనం స్వేచ్ఛగా అనుభవించాలంటే ఆయన యొక్క అడుగుజాడలో నడవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. జై. ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ నందు కార్డియాలజీ విభాగంలో అత్యాధునిక చికిత్స నిర్వహించారు. ట్రాన్స్కెథటర్ అయోటిక్ వాల్యూ రిప్లేస్మెంట్ అను చికిత్సను ఆపరేషన్ లేకుండా చేపట్టి శస్త్రచికిత్సకు కిమ్స్ వైద్య బృందం సభ్యులు విజయవంతం చేశారు. ఈ సందర్భంగా కిమ్స్ హాస్పిటల్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. 76 ఏళ్ల వ్యక్తికి వైద్య పరీక్షలు చేసి గుండెలో ఐరెటిక్ వాల్వ్ అను కవాటం పూర్తిగా దెబ్బతిన్నదని గుర్తించడం జరిగిందని తెలిపారు. ఇదివరకు బైపాస్ ఆపరేషన్ జరిగి ఊపిరితిత్తుల సమస్య ఉండటం వల్ల ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా కవాటాన్ని మార్చడం రోగికి ప్రాణాపాయంగా భావించి టీఏవిఐ అను చికిత్సను చేయడం జరిగిందని వైద్య నిపుణులు డాక్టర్ కపిల్ కార్తికేయ రెడ్డి తెలియజేశారు. రోగికి చిన్న సమస్య కూడా రాకుండా అత్యంత జాగ్రత్తతో ఈ చికిత్స చేయడం జరిగిందని పేర్కొన్నారు. దేశంలోని మెట్రో నగరాలతో పోలిస్తే 3వ వంతు ఖచ్చితంగా ఈ ప్రక్రియను కిమ్స్ నందు పూర్తి చేయడం జరిగిందని అన్నారు. అత్యంత క్లిష్టతరమైన చికిత్సను విజయవంతం చేయడం పట్ల రోగి కుటుంబ సభ్యులు కిమ్స్ వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ వైద్యశాల చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అంకిరెడ్డి, మెడికల్ డైరెక్టర్ శ్రీహరి రెడ్డితో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఒక
పొగడాలా నిన్ను ఎంగు టేస్ట్ అని చెప్పినా. నమస్కారం అందరికీ. నమస్కారం మీడియా మిత్రులందరికీ మరొకసారి కిమ్స్ హాస్పిటల్ తరఫున హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. ఎందుకంటే కిమ్స్ హాస్పిటల్ అనేది వైద్య రంగంలో అనేక రకమైనటువంటి శస్త్రచికిత్సలు కానీ లేకుంటే ప్రొసీజర్స్ కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అంటే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్కి అనుగుణంగా అప్డేట్ అవ్వడం, ఆ అప్డేట్ అయినటువంటి సర్జరీస్ కానీ లేకుంటే ప్రొసీజర్స్ కానీ అన్నీ కూడా మన కిమ్స్ హాస్పిటల్ ఒంగోలులో చేయడం అనేది మాకెంతో సంతోషంగా ఉంది. సో మేము చేసినటువంటి టావీ అనేది ఇంతకుముందు మనం ఆల్రెడీ ఒక ప్రొసీజర్ చేసాము. ఇది రెండో ప్రొసీజర్, డిఫరెంట్ ప్రొసీజర్ అనమాట. అంటే అప్పుడున్నటువంటి పేషెంట్కి ఇప్పుడున్న పేషెంట్కి ఎంటైర్లీ డిఫరెంట్ ప్రొసీజర్ చేశాం కాబట్టి అది మీ అందరి ద్వారా అందరికీ ప్రకాశం జిల్లా వాసులందరికీ కూడా మనం దీన్ని పరిచయం చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది. ఈ ప్రెస్ మీట్లో ముఖ్యంగా మనకు డాక్టర్ కపిల్ కార్తికేయ రెడ్డి గారు, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, అలాగే మన మెడికల్ సూపరింటెండెంట్ శ్రీహరి గారు, యాజ్ యూజువల్గా పేషెంట్ బ్రహ్మారెడ్డి గారు, వాళ్ళ అబ్బాయి ప్రసాద్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే మనం చేసేటువంటి ప్రతి ప్రొసీజర్ అనేది పేషెంట్లందరికీ కూడా అంటే మనకు ప్రకాశం జిల్లా వాసులందరికీ తెలిస్తే వాళ్ళు వేరే వేరే నగరాలకు వెళ్ళి ఎక్కువ ఖర్చు పెట్టుకొని ఆ చేసుకునే దానికంటే అతి తక్కువ ఖర్చులో ఇక్కడ మన జిల్లాలో మన ఈ వైద్య సేవలు అనేది కిమ్స్ హాస్పిటల్లో అందిస్తున్నామని తెలియజేసేటువంటి ముఖ్య ఉద్దేశమే ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం. సో కాబట్టి అందరూ కూడా ఈ మనం చేసినటువంటి ఈ ప్రొసీజర్ను అందరికీ కూడా అంటే ప్రకాశం జిల్లా వాసులందరికీ తెలియజేసే విధంగా మీరు సహకరిస్తారని కోరుకుంటూ మీరు కపిల్ కార్తికేయ రెడ్డి గారు ఇప్పుడు మనం చేసినటువంటి ప్రొసీజర్ని మీకు వివరిస్తారు. థ్యాంక్ యూ. ఈ సమావేశానికి కారణం మన కిమ్స్ ఒంగోలులో అత్యంత అరుదైన ఒక చికిత్స చేయడం జరిగింది. దాని పేరు ఏంటంటే టావీ, అంటే ట్రాన్స్ క్యాథెటర్ అయోటిక్ వాల్ ఇంప్లాంటేషన్. నార్మల్గా ఏంటి అంటే మన గుండెలో కవాటాలు ఉంటాయి 4. ఆ కవాటాలు ఏదన్నా కాల్షియం పట్టో వయసు ప్రభావం వల్లనో మెల్లగా మూతపడడం జరుగుతుంది. వయసు పెరిగే కొద్దీ అట్లా మూతపడిన తర్వాత కవాటాలు మూతపడితే మామూలుగా ఇప్పటి వరకు ఉండేది ఏంటి అంటే ఆపరేషన్ ఒకటే మార్గం, అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ. ఇంతకుముందు రక్తనాళాలు బ్లాక్ అయితే బైపాస్ సర్జరీలో రొటీన్గానే చేస్తున్నాం. కానీ కవాటాలు బ్లాక్ అయ్యాయి అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ ఒకటే మార్గం. మనకి బ్రహ్మారెడ్డి గారు తనకి 76 ఏళ్ల వయసు, ఆల్రెడీ ఇంతకుముందు బైపాస్ ఆపరేషన్ అయింది. అతను కళ్ళు తిరిగి పడిపోయి వచ్చారు, టెస్ట్ అన్నీ చేస్తే కవాటం పూర్తిగా దెబ్బతినింది. ఈయనకి కానీ మనం ఓపెన్ హార్ట్ సర్జరీ చేశాము అంటే సర్జరీ నుంచి బయటకు వచ్చే అవకాశం చాలా తక్కువ అని టీం అంతా డిసైడ్ చేసుకొని ఈయనకి ఏది బెస్ట్, ఈయనకి ఆపరేషన్ చేస్తే చాలా ఇబ్బంది కలుగుతుంది అని ఆపరేషన్ కోత ఎటువంటి కుట్లు లేకుండా, మత్తు కూడా అవసరం లేకుండా కేవలం తొడ దగ్గర నుంచి ఒక చిన్న పైప్ లాంటి పరికరాన్ని పంపించి దాని మీద వాల్వ్ని తీసుకొచ్చి డైరెక్ట్ గుండె లోపల అమర్చడం జరిగింది. ఇది జరిగిన రెండో రోజే పేషెంట్ నడవడం జరిగింది. రెండో రోజే ఆయన ఫుడ్, ఆయన అన్ని పనులు ఆయన చేసుకోవడం జరిగింది. ఇది చెప్పిన వెంటనే వాళ్ళు ప్రొసీజర్కి వెంటనే యాక్సెప్ట్ చేశారు. అంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న ప్రొసీజరే ఇది, అయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి దాంట్లో మనం ప్రతి జాగ్రత్త చేయడం వల్ల చిన్న కాంప్లికేషన్ కూడా ఆస్కారం లేకుండా జరిగింది. ఈ ప్రొసీజర్ని ఎందుకు ఇంతలా చెప్తున్నాము అంటే మన భారతదేశంలోనే నాకు తెలిసి ఒక 100 హాస్పిటల్స్ కన్నా ఎక్కువ చేయరు ఈ ప్రొసీజర్. మన ఆంధ్రప్రదేశ్లో 3-4 ఆసుపత్రుల్లో కంటే చేయరు. కేవలం ఒంగోలు ప్రజలకే కాదు, మన రాష్ట్రంలో ఉండే ప్రతి ప్రజలకి ఈ మెసేజ్ మనం స్ప్రెడ్ చేయాలి. ఎందుకంటే పక్క హాస్పిటల్స్తో పోలిస్తే చాలా తక్కువ ధరలో మన దగ్గర చేస్తున్నాము. మన ఏపీలో జరిగే 3-4 హాస్పిటల్స్లో మన హాస్పిటల్లోనే చాలా తక్కువ ధరలో జరుగుతుంది. ఇప్పటి వరకు రాయలసీమ కానీ, నెల్లూరు కానీ, ఇటు శ్రీగా ఎక్కడ ఈ ప్రొసీజర్ చేయలేరు. అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా మన దగ్గర మాత్రమే ఉంది. ఇట్లాంటిది ఈ అవకాశాన్ని మనకి హాస్పిటల్ మేనేజ్మెంట్ వారు ఎంత సపోర్టివ్గా మనకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే సాల్వ్ చేస్తూ ఈ ప్రొసీజర్ సక్సెస్ఫుల్గా జరగడానికి వాళ్ళు కూడా ఒక ముఖ్య కారణం. మన టీం కూడా మన దగ్గర 3 కార్డియాలజిస్టులు ఉన్నాము, ఎక్సలెంట్ మన క్యాత్ ల్యాబ్ టీమ్ అందరూ 24 గంటలు అందుబాటులో ఉంటారు. ఈ టావీ అనేదే కాదు, చిన్నపిల్లల్లో గుండె రంధ్రాలు ఆపరేషన్ లేకుండా క్లోజ్ చేయడం కానీ,
పేస్ మేకర్స్ కానీ, స్టంట్లలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అంటే అన్ని చోట్ల స్టంట్స్ చేస్తారు, కాకపోతే మన దగ్గర ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఓసిటీ ఐవాస్ అనే టెక్నాలజీతో చేస్తున్నాం ఇప్పటి వరకు. ఇవి అన్నీ మన ఒంగోలు ప్రజలు చాలా వరకు ఆరోగ్యశ్రీలోనే కవర్ అవుతున్నాయి. మన దగ్గర వచ్చేయన్నీ అందరు ప్రజలు హ్యాపీగా ఇంటికి వెళ్తున్నారు. సో ఒక చిన్న వీడియో ప్రజెంటేషన్ నేనేమి చేశాను అనేది ఒక 2 minutes వీడియో ఉంది, ఒక్కసారి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంటికి వెళ్తుంటుంది, అది వయసు పెరిగే కొద్దీ చూడండి మూత పడిపోయింది. ఇటువైపు నార్మల్ చూడండి ఎంత బాగా తెలుసుకుంటా ఉంది కావటం, అటువైపుది పూర్తిగా మూత పడిపోయింది. ఈ పేషెంట్కి అలానే జరిగింది. అట్లా జరిగినప్పుడు గుండెలోంచి బయటికి రక్తం వెళ్ళదు, అంటే బాడీకి రక్తం సరిగా వెళ్ళదు గుండె. సో దీనివల్ల ఏంటంటే తల తిరగడం, మైకం కమ్మినట్లు ఉండడం, ఆయాసం, నొప్పి రావడం, గుండె గట్టి కొట్టుకొని దడ రావడం జరుగుతూ ఉంది. సో ఇట్లా వచ్చిన పేషెంట్కి మనకి ఖచ్చితంగా వాల్ రీప్లేస్మెంటే చేయాలి. సో 2 ఆప్షన్స్, అటువైపు చూస్తే సర్జరీ, ఇటువైపు చూస్తే టావీ మనం చేసింది. తొడ దగ్గర నుంచి ఒక సన్న పైప్ లాంటిది లోపలికి పంపించి గుండె దగ్గర చేస్తాము. ఓపెన్ అంటే అది చూడండి గుండె మొత్తం కొయ్యాల్సి వస్తుంది, కండరాలు కానీ ఎముకలన్నీ. ఈ టావీ ప్రొసీజర్లో చూడండి పైప్ అట్లా వెళ్ళి జస్ట్ గుండె దగ్గరికి వెళ్ళి అక్కడ ఓపెన్ చేస్తాం అనమాట. ఈ పైప్ ఇట్లా పంపించేసి పైదాకా అక్కడ మనం గుండె ఎక్కడైతే మనకి అక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ పెట్టి ఓపెన్ చేయొచ్చు. చూడడానికి సింపుల్గా కనిపించిన చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్ ఇది. ఏ విషయంలో చిన్న తప్పు జరిగినా పేషెంట్ ప్రాణం పోయే ప్రమాదం ఉంటుంది. ఇది మన దగ్గర చేసిన ప్రొసీజర్ వీడియో. ఫస్ట్ ఈయనకి చాలా గట్టిగా మూతపడిపోవడం వల్ల బెలూన్ చేసాం ఫస్ట్. ఆ బెలూన్ అనేది చూడండి మీరు అక్కడ అటువైపు మంది ఫ్లోరో వీడియో, అది నీట్గా ఫస్ట్ బెలూన్తో కొంచెం ఓపెన్ చేసాము. ఓపెన్ చేసిన తర్వాత వాల్వ్ అనేది అక్కడ వాల్వ్ కనిపిస్తుంది కదా, వాల్వ్ కరెక్ట్గా కవటం మధ్యలో పెట్టి దాన్ని ఓపెన్ చేసాము. సో ఓపెన్ చేసిన వెంటనే పేషెంట్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది. ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా 100% సక్సెస్గా చేసాము ఈ ప్రొసీజర్ని మన దగ్గర. అది పూర్తిగా వాల్వ్ ఓపెన్ అయింది అటువైపు. ఇది మనం ఇట్లాంటి ప్రొసీజర్స్ ఎన్నెన్నో ఇక ముందు కూడా ఎన్నో చేస్తాం. మీద ఉన్న సిఇఓ అంకిరెడ్డి సార్కి, అలాగే కార్తీక్ సార్ టీం మొత్తానికి, శ్రీహరి సార్కి ముందుగా ధన్యవాదాలండి. మా నాన్నగారు చిన్నబ్రహ్మారెడ్డి, కూడా చిన్నబ్రహ్మారెడ్డి నాన్నగారు రిటైర్డ్ టీచర్. 7 years బ్యాక్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించాం విజయవాడలో. చేసిన తర్వాత 7-8 days బాగుంది. రీసెంట్గా 10 days బ్యాక్ సడన్గా పడిపోయారు. పడిపోయిన తర్వాత కిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చి మొత్తం అన్ని ఆల్ టెస్టులు చేయించారు. చేయించిన తర్వాత సార్ ఇలా కవాటం క్లోజ్ అయిపోయిందండి, రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది అని చెప్తున్నారు. చెప్పిన తర్వాత మా బ్రదర్ సిస్టర్ యూఎస్లో ఉంటారు. అన్న మనం చెన్నై కానీ లేకపోతే విజయవాడ కానీ హైదరాబాద్ కానీ లేకపోతే బాంబే కానీ ఎక్కడైనా సరే ఎంత ఖర్చు అయినా పర్లేదు, ముందు ఆయన సేవ్ చేద్దామని చెప్పేసి సార్ వాళ్ళందరూ రిపోర్ట్స్ అన్ని ఇచ్చారు. నేను 10 హాస్పిటల్స్ మొత్తం రిపోర్ట్స్ అన్ని పంపించి ఎంక్వైరీ చేయించానండి. ఇక్కడ డబ్బు సమస్య కాదు. తర్వాత చూసుకున్న తర్వాత సార్ వాళ్ళతో మాట్లాడారు, అంకిరెడ్డి సార్ వాళ్ళతో కానీ కపిల్ సార్ టీం వాళ్ళతో మాట్లాడితే అష్యూరెన్స్ ఇచ్చారు. సార్ 100% అష్యూరెన్స్ మేము ఇస్తున్నాం, ఏజ్ ఎక్కువ అయినా సరే మేము ఇస్తాం, మేము ఛాలెంజ్గా చేస్తామని చెప్పి చెప్పున్నాడు. అట్లాగే ఛాలెంజ్గా తీసుకొని చాలా సక్సెస్ఫుల్గా చేశారండి. చాలా గ్రేట్, థ్యాంక్ యూ సార్. అందరి టీం మొత్తానికి పేరు పేరు ధన్యవాదాలు. అలాగే హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, విజయవాడ కంటే 25% ఖర్చు తక్కువలో కూడా చేశారు. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. పేద ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధి లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. ఒంగోలు నగరంలోని పాత గుంటూరు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ది చెన్నై షాపింగ్ మాల్ ను ప్రారంభించిన ప్రముఖ సినీ తార కీర్తి సురేష్. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా ఉందన్న కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా పరిశీలకులు గౌడ్ సత్యేంద్రబాబు. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.